హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడ్డా కూడా చాలామంది ఏం చేస్తారంటే వెనక్కున్న వాళ్ళు విపరీతంగా హారన్లు కొడుతుంటారు. దీనివల్ల ఎట్లాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది, ముందున్నోడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ముందున్న వాళ్ళకి ఇది విపరీతంగా చికాకు తెప్పిస్తుంది. అంతేకాదు విపరీతమైన సౌండ్ పొల్యూషన్ కూడా క్రియేట్ చేస్తుంది. దీన్ని నివారించడం కోసం ముంబై అట్లనే బెంగళూరులో హాంక్ మోర్ వెయిట్ మోర్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే ఎక్కువసేపు హారన్ కొడితే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికోసం సిగ్నల్ దగ్గర స్పెషల్ సౌండ్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఎవరైనా అనవసరంగా హారన్ మోగిస్తే ఈ సెన్సార్లు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ హారన్లో మోగడం ఆగిపోయిన దాకా గ్రీన్ సిగ్నల్ పడదు. సో మీరు ఎంత హారన్ కొడితే అంత ఎక్కువసేపు రెడ్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రయోగం ముంబైలో సక్సెస్ అయింది. ఈ ప్రయోగం అమలు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 60% హారన్ల మోతలు తగ్గిపోయినాయి. బెంగళూరులో కూడా ఈ ప్రయోగం మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని హైదరాబాద్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? హైదరాబాద్లో దీన్ని ప్రవేశపెట్టాలా వద్దా? కామెంట్ చేయండి.